Hi students, this is Y. Sarada, Accounting and Taxation Lecturer, Government Vocational Junior College, Guntur. Today we are going to start paper 2, that means Accountancy and Tally subject, and this unit 1, that is depreciation, that means Tarugudala. In this chapter, we are discuss definition, meaning, methods of calculating depreciation. ఈరోజు మనం అకౌంటెన్సీ అండ్ టాలీ అనే సబ్జెక్ట్లో యూనిట్ 1, దట్ ఈస్ తరుగుదల అనే లెసన్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో మనం తరుగుదల అనగా మీనింగు, డెఫినేషన్ అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. దట్ మీన్స్ మెథడ్స్ అనేసరికి మనం సమ్స్, దట్ మీన్స్ లెక్కల్లోకి వెళ్ళిపోతాం. సో దానికి ముందు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది చూసినట్లయితే, డిప్రిసియేషన్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ది వాల్యూ ఒక ఆస్తి యొక్క విలువలో వచ్చే తగ్గుదలనే మనం డిప్రిసియేషన్ అని అంటాం. సో దీన్ని మనం ఫుల్ ఫామ్లో చెప్పుకునేసరికి permanent and decrease in the book value of a fixed asset is called depreciation. Permanent and gradual అని కూడా చెప్పచ్చు. and gradual decrease in the book value of a fixed asset is called depreciation. అంటే ఒక ఆస్తి యొక్క పుస్తక విలువలో, బుక్ వాల్యూ మీన్స్ పుస్తక విలువలో పర్మనెంట్ అండ్ గ్రాడ్యువల్గా వచ్చే తగ్గుదల, అంటే రెగ్యులర్గా నిరంతరంగా వచ్చే తగ్గుదలనే మనం తరుగుదల అని చెప్పి చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఒక డెఫినేషన్ చూసినట్టయితే, అకార్డింగ్ టు కార్టర్, మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా, కార్టర్, అకార్డింగ్ టు కార్టర్ డెఫినేషన్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ మీనింగ్ అంటే మనకి ఆ సబ్జెక్ట్లో అర్థం చెప్తాం. మనకేం అర్థమైంది అనేది మన భాషలో మనం చెప్తాం. కానీ డెఫినేషన్ మీన్స్ ఇంకొక వ్యక్తి తనకి అర్థమైన లాంగ్వేజ్లో తను అర్థం చేసుకున్నది మనకి తెలియచెప్తాడు. కాబట్టి అలాగే చెప్పేది అకార్డింగ్ టు కార్టర్ the permanent same and continuous in the value of from any cause. According to Carter, the permanent and gradual and continuous decrease in the value of asset from any cause, ఏ కారణం చేతైనా సరే స్థిర ఆస్తి విలువలో
వచ్చే తగ్గుదలనే, కంటిన్యూస్గా నిరంతరము వచ్చే తగ్గుదలనే మనం తరుగుదల అని చెప్తాం. అంటే ఒక ఆస్తిని మనం ఉపయోగిస్తూ ఉంటే దాని యొక్క విలువ తగ్గిపోతుంది అనేది మనం ఒక ఉదాహరణ ద్వారా కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బుక్ కొనుక్కున్నాం అనుకోండి, టెక్స్ట్ బుక్స్ కావాలి కాబట్టి మనం ఒక టెక్స్ట్ బుక్ కొనుక్కుంటాం. సో టెక్స్ట్ బుక్ కొనుక్కున్నప్పుడు ఈ సంవత్సరం మనం ఉపయోగించుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాము, ఇయర్ అయిపోయింది, మనం పాస్ అయిపోయాము, ఇంకా ఆ పుస్తకాన్ని ఏం చేస్తాం, మన పనికిరాదు కాబట్టి మనం ఎవరికన్నా సేల్ చేయాలనుకుంటాం. సో సేల్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పుస్తకాన్ని మనం ఒక 50 రూపాయలకు కొన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, ఆ పుస్తకాన్ని అమ్మాలి అనుకున్నప్పుడు మనం ఎవరికైనా 50 రూపీస్ అని చెప్తామా? చెప్పం. ఎందుకని? మనం ఆల్రెడీ యూజ్ చేసేసాం కాబట్టి అది సెకండ్ హ్యాండ్ది అయిపోతుంది. సో సెకండ్ హ్యాండ్ది అయిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తాము, దాన్ని కొంచెం మనమే తగ్గించుకొని ఇస్తాం. మీకు తెలుసు సెకండ్ హ్యాండ్ అనేసరికి ఆఫ్ రేట్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, 25 రూపీస్ వస్తే చాలు అని చెప్పి మనం అనుకొని ఆ పుస్తకాన్ని మనం సేల్ చేస్తాం. మరి 25 రూపీస్, 50 రూపాయలకు కొన్నది మనమే ఎందుకు 25 రూపీస్కి చెప్తాము? మనమే 25 రూపీస్ తగ్గించుకుంటున్నాము. మన సబ్జెక్ట్ వచ్చేసింది, మనమే 25 రూపాయలని తగ్గించేసుకుంటున్నాము. ఆ బుక్ వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది. ఎందుకని? దట్ ఈజ్ సెకండ్ హ్యాండ్ అనేసరికి ఆ వస్తువు యొక్క డ్యూరబిలిటీ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది, దాని యొక్క అపీరెన్స్ కూడా కొత్తదిలాగా ఉండదు కదా. మనం వాడితే పుస్తకం అంతా నలిగిపోతాయి, పేజీలు ముందుకు వచ్చేస్తాయి, కొంతమంది అయితే అట్టలు కూడా చింపేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బుక్ యొక్క పూర్తి పిక్చర్ కొలాప్స్ అయిపోతుంది, న్యూగా ఎప్పుడు కూడా కనిపించదు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ బుక్ వాల్యూ 50 రూపీస్ కొన్నా కూడా 25 రూపీస్ వస్తే చాలు అని అనుకుంటాం. అంటే మనమే తగ్గించుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. అది ఏ ఆస్తికైనా కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎనీ కాజ్, తరుగుదల ఏర్పడటానికి డిప్రిసియేషన్కి చాలా కాజెస్ ఉంటాయి. సపోజ్ మనం వేర్ అండ్ టేర్, వస్తువులను వాడుతూ ఉంటే అరిగిపోతాయి, తరిగిపోతూ ఉంటాయి. కొన్ని ఆస్తులు అయితే వాడకపోయినా కూడా అరిగిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకోండి, బిల్డింగ్ కట్టాలి అని అంటే ఏం చేస్తాం, మనం ఐరన్ కావాలి, ఐరన్ అండ్ స్టీల్ కావాలి. ఆ సువ్వలు తీసుకొని వస్తే ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కొచ్చినా మనం ఏమన్నా ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టుకుంటామా, అమ్మో లక్షలు ఖరీదు చేస్తుందని? ఏమీ లేదు. ఏం చేస్తాం, వాటిని బయటే పెట్టేస్తాం. పెట్టాలి కూడా బయటనే. మరి బయటకు పెడితే ఎండకి ఎండుతాయి, వానకి తడుస్తాయి, దుమ్ము కొట్టుకుంటాయి. ఆటోమేటిక్గా 2-3 మంత్స్, 1 ఇయర్ అలా వదిలేసామంటే ఏమైపోతుంది, దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంది, దాని యొక్క వెయిట్ కూడా లాస్ అవుతుంది. కాబట్టి ఒక ఆస్తి అనేది మనం వాడినా వాడకపోయినా కూడా డిప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పింది కూడా అదే. అకార్డింగ్ టు కార్టర్, ద పర్మనెంట్ and gradual and continuous decrease in the value of an asset is from any cause. ఏ కాజ్ వలనైనా సరే తరుగుదల ఏర్పడుతుంది. ఆ ఆస్తి యొక్క విలువలో వచ్చే తగ్గుదలనే మనం తరుగుదల అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ అని అన్నప్పుడు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనేది చూసినట్లయితే మనం ఇక్కడ నేర్చుకునే చాలా మెథడ్స్ ఉన్నాయి. సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్, బట్ హియర్ వీ లెర్న్ ఓన్లీ వన్, దట్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. దాని తెలుగులో స్థిర వాయిదాల ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, దీన్ని స్థిర వాయిదాల పద్ధతి అని అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్? దీన్ని చూసినట్టయితే, అండర్ దిస్ మెథడ్
fixed rate of depreciation or fixed rate of depreciation or under this method, a fixed rate of depreciation or fixed value of the asset is written off every year. ప్రతి సంవత్సరము కూడా ఆస్తి యొక్క విలువలో ఒక స్థిరమైన రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ తరుగుదల మొత్తాన్ని మనం తగ్గించటము అనేది జరుగుతుంది. ఒక స్థిరమైన మొత్తము ఎప్పటి వరకు? ఎవ్రీ ఇయర్ అప్ టు the life of the up to the life of the asset. Under this method, a fixed rate of depreciation or fixed value of the asset is written off every year up to the లైఫ్ ఆఫ్ ది అసెట్. ఆస్తి యొక్క జీవిత కాలం మొత్తం కూడా ఒక స్థిరమైన మొత్తం ప్రతి సంవత్సరము కూడా తరుగుదలగా లెక్కించటము తగ్గించటము అనేది ఈ పద్ధతిలో జరుగుతుంది. ఓకే, ఒక స్థిరమైన మొత్తాన్ని మనం తగ్గించడం జరుగుతుంది. ఎప్పటి వరకు? అప్ టు ది లైఫ్ ఆఫ్ ది అసెట్. ఆ ఆస్తి యొక్క జీవితకాలం అయిపోయే వరకు కూడా మనం ఒక ఏక మొత్తంగా స్థిరమైన మొత్తంగా దీన్ని తగ్గించడం జరుగుతుంది. దట్స్ వై దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ దాన్ని స్ట్రైట్ లైన్ అని అంటాం. స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి? స్థిర లేదా సరళ రేఖ పద్ధతి. దీన్ని తెలుగులో సరళ రేఖ పద్ధతి అంటారు. సరళ రేఖ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఇలాగా. ఇతోటిని అబ్స్టకల్స్ ఆర్ జిగ్జాగ్ ఏమీ లేకుండా ఇలాగా అప్ టు ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇలాగా ఏకమొత్తంగా. అంటే ప్రతి సంవత్సరం కూడా సపోజ్ ఆ అసెట్ అనేది ఒక 10 years పనిచేస్తుంది అనుకోండి, 10 సంవత్సరాలు పనిచేస్తుంది అనుకోండి. 10 సంవత్సరాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ మనకు ఒక 1000 కనుక డిప్రిసియేషన్ వచ్చినట్టయితే ఎవ్రీ ఇయర్ అప్ టు 10 years వరకు కూడా ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఈజ్ 10,000. అంటే అప్పుడేమైంది? ఫస్ట్ ఇయర్లో 1000, సెకండ్ ఇయర్లో 1000, థర్డ్ ఇయర్లో 1000, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, సెవెంత్ ఇయర్, 8th year, 9th year అండ్ 10th year. ఎప్పుడు చూసినా కూడా ఈ ఏమీ కూడా చేంజెస్ ఉండకుండా అలాగే వస్తూ ఉంటుంది తరుగుదల. కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఏమీ కూడా మార్పు అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ పద్ధతిని మనం సరళ రేఖా పద్ధతి అని కూడా అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? What are the advantages? It is very easy to use. ఉపయోగించడం, ఈ మెథడ్ ఉపయోగించడం చాలా తేలిక. It is
ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవటము తేలిక. అండ్ calculation of depreciation is very easy. Calculation of depreciation is very easy. ఎందుకని ఒక్క సంవత్సరం మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే త్రూ అవుట్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్ సేమ్ అమౌంట్. సో నో నీడ్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ ఫోర్త్ వన్, ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ అసెట్స్. అన్ని ఆస్తులకి కూడా తరుగుదల కట్టడానికి ఈ పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. ఇట్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ ఆల్ అసెట్స్ లైక్ మిషనరీ, ఫర్నిచర్ ఎక్సెట్రా. ఇట్లాంటి ఆస్తులన్నింటికి కూడా మనం ఈ పద్ధతిలో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, సూటబుల్గా కూడా ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. అండ్ డిసడ్వాంటేజెస్. Difficult to calculate. Difficult to calculate depreciation on additions. అంటే ఏవైనా ఆస్తులు సంవత్సరం మధ్యలో మనం కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఆ ఆస్తుల మీద డిప్రిసియేషన్ కట్టాలి అని అంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఆన్ ఎడిషన్స్ ఆఫ్ ది అసెట్స్ డ్యూరింగ్ ది ఇయర్. ఏదన్నా సంవత్సరం మధ్యలో కొన్న ఆస్తుల మీద డిప్రిసియేషన్ కట్టాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేది. అండ్ it is difficult to estimate life of an asset. ఒక ఆస్తి యొక్క జీవితకాలం ఇంత అని మనం ఎస్టిమేట్ వేయటము అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఒక ఆస్తి ఎన్నాళ్ళు పనిచేస్తుంది అనేది మనం ఎలా చెప్తాం చెప్పండి? మనం ఎలా చెప్పగలము? అది వాడకాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ వాడితే ఎక్కువ తొందరగా పోతుంది, అది తక్కువ వాడితే అలాగని కరెక్ట్గా ఎక్కువ వాడితే తొందరగా పోతుంది అనేది కూడా మనం గ్యారంటీ చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, బల్బ్స్ ఉన్నాయనుకోండి, మన ఇంట్లో బల్బ్స్ తీసుకొస్తాం, కొత్తవి తీసుకొని వస్తాము. అది హోల్డర్లో పెట్టగానే టప్ అని పోవచ్చు, వెంటనే షాప్ నుంచి తీసుకొచ్చి ప్యాక్ నుంచి తీసుకోగానే పెట్టగానే పోవచ్చు. లేదు, మనం వాడుతూ ఇంట్లో ఎప్పుడో పెట్టేసి ఉండొచ్చు, అది అలా కొన్ని సంవత్సరాల పాటు మనకి అలా కొనసాగుతూనే ఉంటుంది. మనం అది ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాము, ఎప్పుడు పెట్టాము అనేది కూడా మనకు గుర్తు లేనంత కాలం అది పనిచేస్తూనే కూడా ఉండొచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఎస్టిమేట్ లైఫ్ ఆఫ్ ఎన్ అసెట్. అండ్ థర్డ్ వన్ ఈజ్
Interest on investment on purchase of the asset is not taken into consideration. అంటే ఆస్తి కొనుగోలు చేయటానికి మనం ఉపయోగించిన పెట్టుబడి మీద వడ్డీని లెక్కించటం ఇక్కడ జరగలేదు. అంటే ఆస్తి కొనుగోలు చేయటానికి మనం కొంత డబ్బులు వెచ్చిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ కొనాలనుకోండి, ఒక మిషనరీ కొనాలి అనుకుంటే మనకి ఒక 50,000 అయిందనుకోండి, ఆ మిషనరీకి మనం 50,000 స్పెండ్ చేసాము. ఈ 50,000 పెట్టి మనం ఆస్తి కొని వ్యాపారంలో ఉపయోగించకుండా ఈ 50,000నే మనం ఏదన్నా బ్యాంకులో వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, చక్కగా వడ్డీ వచ్చేస్తుంది. కాబట్టి మరి ఇక్కడ ఆ వడ్డీని నష్టపోతున్నాం కదా. ఈ ఆస్తి మీద స్పెండ్ చేయటం వల్ల బ్యాంకులో వేసుకుంటే వచ్చే ఆ వడ్డీని మనం ఇక్కడ కోల్పోతున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ది అసెట్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు consideration. So these are the disadvantages of this method, fixed installment method. ఓకే, కోయిన్సైడెడ్గా అన్నింటికీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగని మనం ఏమీ కూడా అప్లై చేయకుండా యూజ్ చేసుకోకుండా కూడా మెథడ్స్ని మనం వదిలేయలేం. కాబట్టి ఎవరికి ఇష్టమైతే, ఎవరికి సూటబుల్గా ఉంటే వాళ్ళు ఆ మెథడ్ని యూజ్ చేసుకోవటం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ how to calculate depreciation. How to calculate depreciation, ఎలా లెక్కిస్తాము అండర్ ది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. సో ఎలా లెక్కిస్తాము అనేసరికి మనం ఇక సమ్లోకి వెళ్ళిపోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఒక సమ్. దిస్ ఈజ్ a sum. On 1st January 2000, Mr. M purchased a machinery for rupees 50,000 and spent rupees 5,000 as installation expenses. The life of the asset is 5 years and the scrap value is rupees 5,000. Calculate annual depreciation. And this fixed installment method there are two ways to calculate depreciation. There are two ways to calculate depreciation. One is the rate of depreciation is not given. When the rate of depreciation is not given. చూడండి ఈ లెక్కలో మనకి ఎక్కడన్నా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చాడేమో. నో, ఎక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వాల. క్యాలిక్యులేట్ యాన్యువల్ డిప్రిసియేషన్ అన్నాడు కానీ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మనకి ఇవ్వాల. మరి ఏమి ఇచ్చాడు అని అంటే, on 1st January 2000, Mr. M purchased a machinery for rupees 50,000. That means this is cost of the machinery and spend rupees 5,000 as installation expenses. ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ ఎసెట్ అని చెప్పాలి అని అంటే కాస్ట్ ఆఫ్ అసెట్ చెప్పాలి అని అంటే కాస్ట్ ప్లస్ installation expenses. That means cost of asset is cost means 50,000 plus installation expenses are 5,000. That means 5,000 is the cost of asset. Cost of asset is cost plus installation expenses. That means 50,000 and 5,000 is equal 55,000 is the cost of asset. And next one is the scrap value. Scrap value means ఆస్తిని మనం after the lifetime of the asset we dispose that for scrap. దాన్ని మనం ఏం చేస్తాము అంటే లైఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ఆస్తిని ఆస్తిగా ఉపయోగించుకోవటానికి పనికి రానప్పుడు దాన్ని స్క్రాప్ కింద డిస్పోజ్ చేసేస్తాం. సో దాన్ని ఏమంటామంటే స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ ఈజ్ 5,000. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, ద లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇచ్చాడు. ఈజ్ 5 years. లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈజ్ 5 years. 5 years. ఇక్కడ మనకి లైఫ్ ఆఫ్ ది అసెట్ 5 years. మనకి ఇచ్చిన విలువలు ఇవి, మనకి లెక్కలో ఇచ్చింది ఇవి. సో ఎక్కడ కూడా మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మనకి ఇవ్వాల. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే దెర్ ఆర్ టూ వేస్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్. వన్ ఈజ్ when the rate of depreciation is not given. సో ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి
ఇది ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనం ఏమి చేయాలి, ఎలా కనుక్కోవాలి? హౌ టు క్యాలిక్యులేట్ యాన్యువల్ డిప్రిసియేషన్, సంవత్సర తరుగుదల మనం ఎలా కనుక్కోవాలి అంటే వీ షుడ్ అప్లై the following ఫార్ములాని అప్లై చేయాలి. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా? Annual depreciation is equal to plus installation expenses minus scrap value by life of the asset. Cost of asset plus installation expenses minus scrap value and life of the asset. సో ఇక్కడ ఈ ఫార్ములాని మనం ఇలాగ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ద ఫార్ములా ఈజ్ కాస్ట్ ఆఫ్ ఎసెట్, ఆస్తి యొక్క ఖరీదు ప్లస్ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ మీన్స్ స్థాపన ఖర్చులు. ఆ ఆస్తిని మనం యూటిలైజేషన్లోకి తేవాలి అని అంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి దానికి కూడా మనకి కొంత ఖర్చు అవుతుంది. అంటే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక టీవీ కొన్నామనుకోండి, టీవీ కొంటే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి టీవీని ఎక్కడ ఫిక్స్ చేయాలో అలాగా ఒక చోట టీవీని ఫిక్స్ చేసేసి టీవీని ఆన్ చేస్తే వస్తుందా చెప్పండి? రాదు. ఎందుకని? దానికి మళ్ళీ ఇన్స్టాలేషన్ చేయాలి. డిష్ కానీ లేదా యాంటీనా కానీ లేదా మన కేబుల్ నెట్వర్క్ అయితే కేబుల్ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయాలి. అన్నప్పుడు మనం ఏం చేయాలి? దానికి వైర్ పెట్టాలి, దానికి ఇన్స్టాల్ చేయాలి, సెటప్ బాక్స్ పెట్టాలి, అవన్నీ బిగించడానికి ఒక వ్యక్తికి రావాలి, అతనికి మళ్ళీ కొంత డబ్బులు పే చేయాలి, అలాగే సెటప్ బాక్స్కి కనెక్షన్కి వీటన్నిటికీ కూడా మనం ఖర్చు పెట్టాలి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4000కి కనుక మనం ఒక టీవీ కొన్నామనుకోండి, ఇవన్నిటికీ కలిపి ఒక 2000 ఖర్చు అయినాయి అనుకోండి ఇన్స్టాలేషన్కి. మనం అప్పుడు ఎవరైనా వచ్చి మనకి టీవీ ఎంత కొన్నారు, చాలా బాగుంది అని అన్నా అనుకోండి, మనం ఏం చెప్తాము? 4000కి కొన్నామండి అని చెప్పాం. మొత్తం కలిపి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 6000 అయిందండి మాకు అని చెప్పి చెప్తాం. దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ది టీవీ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. సో కాబట్టి ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ ది అసెట్ అనేది మనం చెప్పాలి అని అన్నప్పుడు కాస్ట్ ఆఫ్ ది అసెట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ మైనస్ స్క్రాప్ వాల్యూ అని అన్నప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. సో అక్కడ మనం ఏవైతే మనం తీసుకున్నామో ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ ఇంపోర్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి. 50,000 కాస్ట్ ఆఫ్ ది అసెట్, ఇన్స్టాలేషన్ మీన్స్ 5,000 minus scrap value. How much? That is also 5,000 by the life of the asset. That means 5 years. 5 years. Therefore, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 5,000, 50,000 plus 5,000, 55,000 is equal 55,000 minus 5,000 by 5 years. So 5. Therefore, 50,000 by
5 years. That means ఎంత 5 ones, that means 10,000. We get 10,000. That means annual depreciation is 10,000. Okay, annual depreciation is 10,000. ఓకే, మీకు అందరికీ ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి అంటే లెక్క చేసే విధానం ఎలా ఉంటుంది అని అంటే అకౌంట్స్లో మనము ఎంట్రీస్ రాయాలి అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ అకౌంట్స్ వేయాలి. అంటే ఎంట్రీస్ రాసి తర్వాత ఖాతాలు వేయాలి. అంతే తప్పించి ఈ స్టెప్స్ వేసి మ్యాథ్స్ లాగా చేస్తానికి లేదు. సో దిస్ ఈజ్ ఆల్ ఓన్లీ రఫ్ వర్క్. అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం, అంతే తప్పించి ఇది లెక్క కాదు. ఎగ్జామినేషన్లో ఇలా చేయటానికి లేదు. వీ క్యాలిక్యులేట్ ఓన్లీ యాన్యువల్ డిప్రిసియేషన్ ఇన్ ది రఫ్ వర్క్. దిస్ ఈజ్ ఆల్ రఫ్ వర్క్. అకౌంటింగ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి we write entries and then second step is accounts. Okay, ఈ ఎంట్రీస్ అండ్ అకౌంట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.